నా సమ్మర్ హాలిడేస్ విలేజ్ లో చాలా ఎంజాయ్ చేశాను. విలేజ్ లైఫ్ అంటేనే ఆ లైఫే వేరు. చుట్టూ మన కజిన్స్ తో, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలతో లేచిన నుండి మొదలు పెడితే పడుకునే వరకు అందరు పడకనింపురు, అందరు ప్రేమలతో చాలా బాగా అనిపించింది. సిటీలో ఇలాంటి ఏవి ఉండవు. ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుగా ఉంటారు. విలేజ్ లో గేమ్స్ కూడా చాలా బాగుండే. అలా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం కలిసి సాయంత్రం స్టార్ట్ చేస్తే రాత్రి 12 వరకు ఆడుతూనే ఉన్నాం. సాయంకాలం అందరూ ఆడు బయట కూర్చుంటే మేము ఆడుతూ ఎంజాయ్ చేసినాం. ఒక్కరోజు కాదు, డైలీ ఒక కొత్త ఆటతో చాలా ఎంజాయ్ చేసాం. విలేజ్ లో చెట్టు మీని మామిడికాయలు తెంపుకొని తింటే ఆ మజానే వేరు కదా. పల్లెటూరులో ఏదైనా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ మన సిటీలో ఏం కొనుక్కోవాలన్నా, ఏం తినాలన్నా ఏ కెమికల్ వాడతారో ఏమో అని భయం. అక్కడైతే గాలితో సహా ఫ్రెష్, నో పొల్యూషన్. విలేజ్లో పెరిగిన మన పేరెంట్స్ కానీ ఇప్పుడు పెరుగుతున్న కిడ్స్ కానీ చాలా లక్కీ. నాకైతే ఈ హాలిడేస్లో 90s కిడ్స్ ఎలా ఎంజాయ్ చేసేవారు అవి నాకు తెలియాలని మా అమ్మ నాన్న ఫిక్స్ అయ్యారు. వాళ్ళంతా కాకుండా బాగానే ఎంజాయ్ చేసిన, బాగానే తెలుసుకున్నా. గేమ్స్ అయితే చాలా బాగుండే. అష్టాచెమ్మ, గోళీలాట, చార్పల్లి, బండిన భూమా, జంటల తక్క, ఇంకా దాగుడు మూతలు, గల్లీలో క్రికెట్, ఇలా ఎన్నో గేమ్స్ ఆడాను. మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మా చెల్లిని ఇంట్లోనే ఆడిపించేవాడిని, నేను ఇంట్లోనే సైక్లింగ్ చేసేవాడిని. ఎంతో హ్యాపీగా ఉండేది. మేము నైట్ బయట ఆడుకునే వాళ్ళం. మా చెల్లి ఏమో దర్జాగా పడుకొని అటు పోయే వాళ్ళని మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేసేది. ఇంట్లో హెల్ప్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసా. హాలిడేస్ అయిపోయి రిటర్న్ రావాలంటే చాలా బాధ వేసింది. నా ఫ్రెండ్స్ అందరినీ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళని చాలా మిస్ అవుతున్నా. మళ్ళీ ఇలాంటి డ్రెస్ రావాలన్నా, విలేజ్ని ఎంజాయ్ చేయాలన్నా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లాగా వెయిట్ చేయాలి. ఐ లవ్ విలేజ్. నాలాగా మీరు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారా?